మంది బొల్లి సమస్యతో బాధపడుతుంటారు. సో అంటే ఇక్కడ మొత్తం కూడా తెల్లగా వచ్చేస్తుంటది. సో అదే ప్రాబ్లంతో మన హైదరాబాద్ పటాన్చెరులో ఈ మేడం బాధపడుతున్నారు. సో మేడం కొన్ని రోజుల పాటు, కొన్ని నెలల పాటు ఈ యొక్క బొల్లి సమస్యతో బాధపడుతున్నారు. ఎన్నో హాస్పిటల్ తిరిగారు. సో అయినప్పటికీ క్లియర్ అవ్వలేదు. మనం వెస్టేజ్ సప్లిమెంట్స్ యూజ్ చేసిన తర్వాత సో ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతూ వస్తుంది. సో గత 2 నెలల నుంచి మన యొక్క సప్లిమెంట్స్ ని యూజ్ చేస్తున్నారు. ఆమె మాటల్లోనే ఆమె యొక్క రిజల్ట్ గురించి మనం తెలుసుకుందాము. మేడం మీరు చెప్పండి, మీరు ఇంతకుముందు ఎక్కడెక్కడ చూపించుకున్నారు, అక్కడ ఎలా చెప్పారు, డాక్టర్లు ఏం చెప్పారు, దాని తర్వాత మనం యూజ్ చేసిన తర్వాత ఎన్ని నెలలకు మీకు రిజల్ట్ వచ్చింది ఒకసారి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా వరకు చూపించుకున్నాను, తక్కువ కాలేదు. మాబ్నార్లో చూపించిన, ఇక్కడ హైదరాబాద్లో చూపించిన, ఎక్కడెక్కడో చూపించాను కానీ అసలు తగ్గలేదు. 6 సంవత్సరాల నుంచి తిరిగాను. ఓకే, అప్పటి నుంచి తిరిగినా కానీ తక్కువ కాలేదు. ఇక్కడ వచ్చినాకనే ఇప్పుడు 1 నెలకే ఈ మందులు వాడినప్పటి నుంచి కొంచెం తగ్గింది. ఇంకా తర్వాత ఇక ఏం లేదు. ఇప్పుడైతే మరి తగ్గుతుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా వాడితే బాగానే ఉంటది. మరి ఇంకెట్లా తెలియదు ఇప్పటి వరకు అయితే. చూపించండి ఒకసారి, చూడండి. ఇదిగో ఇదంతా కూడా నల్లగా అయిపోతుంది, మొత్తం కూడా బ్లాక్ కలర్ లో వచ్చేస్తుంది. సో ముఖంకి కూడా చాలా ఉండేది, బట్ ఇప్పుడు సో క్యూర్ అవుతూ వస్తుంది అనమాట. ఇంకా కంటిన్యూషన్ యూస్ చేస్తే ప్రాబ్లం అనేది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. సో అలాగే ఇది అసలు ఈ ప్రాబ్లం తగ్గడానికి ఏం సప్లిమెంట్స్ యూస్ చేస్తారు అనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు కూడా ఒకటి గ్యానోడెర్మా, తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాము, తర్వాత హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్స్ ఇచ్చాము, అలోవెరా క్యాప్సూల్స్, నోని క్యాప్సూల్స్, తర్వాత విటమిన్ B12 స్ప్రే ఇచ్చాము. సో ఈ యొక్క సప్లిమెంట్స్తో ఈ బొల్లి సమస్య ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం మొత్తం కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే కాంటాక్ట్ అవ్వండి.